రైతు ప్రదర్శన క్షేత్రంగా కొద్దిగా ఎంతసేపు మన మధ్యలో రావడం జరిగింది. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మా అదృష్టమో మీ అదృష్టమో కానీ ఎట్టకేలకు వచ్చారు. వారు ఏ రీతిగా పండించారు అనే విషయాన్ని వారి మాటల్లో రైతు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సత్యనారాయణ గారు, ఏ వెరైటీ సార్ ఇది? టాప్ గన్ అండి, ప్రీమియం సీడ్స్ టాప్ గన్. ప్రీమియం సీడ్స్ టాప్ గన్. ఎట్లా ఉంది సార్ మీరు? వెరైటీ బాగుందండి. ఏ విషయాల్లో బాగుంది సార్? ఈ మామూలుగా నల్లి, ఓకే, బొబ్బెర, తెగుళ్ళు ఎటువంటికో అసలు ఆశించదు. ఓకే. పెట్టుబడి చాలా తక్కువ. ఓకే. కోతకు వచ్చేసి కింటాకి 4 వస్తారు. ఓకే. రేటు కూడా అమౌంట్ 18,000 ఇక్కడ నా ఊళ్ళో అమ్మారు కింటాకి. ఏది మన దేంట్లో కొన్నారు? 18,000 అమ్మారంటారు కదా, అసలు వాళ్ళు దేంట్లో కొన్నారు? కాయ రంగు వచ్చేసి బాగుంది, రంగు వచ్చేసి సైజు రంగు అది కొంటారండి. ఇది ఎందులో పోద్దని మీరు అనుకుంటున్నారు? 34లో పోద్ది. రైతుకి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ రైతులందరూ ఇది వేసుకోవచ్చు మీరు తెలియదు? కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. కళ్ళు మూసుకొని అందులో ఏ డౌట్ లేదు. డౌట్ నేను ఇంకా మందు కట్టలని కొద్ది తక్కువ పెట్టాను. అదే మందు కట్టలు ఎక్కువ పెట్టారు. ఎన్ని కట్టలు పెట్టారు సార్? 3 ఎకరాలకి 3 టిప్పులు పెట్టాను. టిప్పుకి వచ్చేసి బలం కట్టలు ఎకరానికి ఒకటి, 3 మూడు 9. తర్వాత ఈరా కట్టలు వచ్చేసి 3 టిప్పులు అండి మందు పెట్టింది అంతే. టిప్పుకి వచ్చేసి 3 కట్టలు 3 కట్టలు. పై మంది ఎప్పుడు కొడతాను? 10 మంది 10 రోజులకు ఒక రోజు కొట్టు. 10 రోజులు కొట్టుకోవచ్చు. ఎనసిక్ వచ్చేసి కొద్ది దగ్గర పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కొట్టి మందు? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అయింది. 5-6 రోజులకి అంత అవసరం లేదండి. 5-6 సార్లు 2 నెలలు వేసుకో. 2 నెలలకు ఏది నేను వేసింది 9 నెల 10వ తారీఖు వేసా. 9 నెల 10వ తారీఖు వేసా. కోడి పెంట బండిలో సగం ఇడ్చా, సగం వేరేసానికి వేసా. అది పెట్టుబడి అయితే చాలా తక్కువ. అది కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. 12 సార్లు మందులు 10 రోజులు అవుతుంది నేను కొట్టక. అంతేగా? 12 సార్లు కొట్టు. అంతే 3 సార్లు వేసి పంపి అన్న. మొన్న మట్టుకు ఒకసారి మందు చల్లా, ఏది వాళ్ళ ఈరా కట్టలు చల్లా. మొన్న ఏది పాయగా దక్కినాక ఒక్కసారి ఈరా కట్ట చల్లా. వచ్చి ఎంత సార్ ఇది? వచ్చి 34 అండి. 34 వచ్చి 34 ఇది 34 36 ఇంకా 2 అంతే. అదే 36 కానీ 34 కానీ అంటే కొద్ది తగ్గిమని చెప్పి నేను 36 కానీ 34 2 4 అంటే అంత కొంచెమే కదా. విన్నారు కదా సార్ మన రమేష్ మంది ముట్టుకూరలు రావాలనా? ఎంతమంది? ప్రతి ఒక్కరు వేసి దిగుబడి పొందాలని మనం చూస్తున్నాం. అక్కడ పెట్టారు సార్ అవి అక్కడే. ఓకే సార్.